రేవంత్ రెడ్డి మెదక్లో చేసిన వ్యాఖ్యలకి రిటర్న్‌గా రఘునందన్ రావు సీఎం ఆఫీస్‌కి ఒక బుక్‌లెట్ పంపడం జరిగింది. దానిపై మనతో మాట్లాడడానికి జగ్గన్న ఉన్నారు. సార్ నమస్తే అన్న. చెప్పండన్న వాళ్ళు వెయిట్ చేస్తున్నాడు మీ బస్సుల కోసం. మీ బస్సులు ఎప్పుడొస్తాయని చెప్పేసి వెయిట్ చేస్తున్నాడు రఘునందన్ రావు. ఏమంటారు? నేను బీజేపీ వాళ్ళని ఒకసారి మా మా మెట్టి సాయి కుమారు ఫిషరీ చైర్మన్ని నేను ఆర్టీసీ బస్ దగ్గర పంపిస్తాను. ఆ బీజేపీ నాయకులు ఒకసారి ఆర్టీసీ బస్ కాడికి రమ్మని వీళ్ళిద్దరిని బస్సు ఎక్కిస్తాం. ఆడున్న ఆడోళ్ళని అడుగుదాం. ఆ ఆడోళ్ళు ఏది చెప్తే అది కరెక్ట్గా. లేడీస్ బస్సులు ఎక్కుతారు కదా, వాళ్ళని అడుగుదాం. ఇక మా ఆ బీజేపీ నాయకుడు ప్లస్ మా మెట్టు సాయి కుమార్ ఫిషరీ చైర్మన్ ఆ బస్సులో ఎక్కిన తర్వాత ఆడోళ్ళని అడుగుతారు. వాళ్ళు ఏది చెప్తే అది కరెక్ట్. మనం ఉత్తగా ఎందుకు కౌంటర్లు ఎందుకు ఇదంతా? దానికి వాళ్ళు ఏమన్నా మీ మీడియాకు స్పందన ఏడన్నా వస్తే దీనికి సిద్ధంగా అమ్మానుడు మా మెట్టి సాయి కుమార్ వస్తాడు, వాళ్ళ బీజేపీ లీడర్ ఒక ఆయన వస్తాడు. ఆ బస్సులో పోయి ఆ మహిళలను అడిగి, అమ్మ మీరు తృప్తిగా ఉన్నారా, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉచిత ఆర్టీసీ ప్రయాణం అని ఇద్దరు అడుగుతారు. సాటిస్ఫాక్షన్ ఉంటే సాటిస్ఫాక్షన్ అని చెప్తారు, లేరంటే లేరని చెప్తారు. వాళ్ళని అడుగుదాం, అది బెస్ట్ జవాబు. అది రేవంత్ రెడ్డి బట్టగలిచి మీడియా చేస్తారు. వస్తా అన్నారు, సవాలు విసిరారు. ఎప్పుడు వస్తారని నేను చూస్తున్నా. ఇక నేనే చూసి ఇప్పుడు వచ్చి బుక్లెట్ వచ్చి నేను హైదరాబాద్కి వచ్చి మీ దగ్గరికి వచ్చి పంపిస్తున్నా అని చెప్పేసి అంటుండు రఘునందన్ రావు. నేను ఎంపీ క్యాండిడేట్ ఆయన సీఎం, ఎంపీ క్యాండిడేట్ దగ్గర సీఎం వస్తాడన్నా ఎట్లా ఎవరిని ఆడినది వేస్ట్. అది ఎందుకు ఎక్స్ట్రా పోజులు, ఎక్స్ట్రా ముచ్చట్లు ఇవన్నీ అవసరమా? ఇదంతా మన ఏ లెవెల్ ఉన్నామో ఆ లెవెల్లోనే ఉండాలి. లిమిట్స్ దాటొద్దు, లెవెల్ దాటొద్దు ఎప్పుడైనా. నేనున్న ఒక పద్ధతిలో ఉంటా, ఒక పద్ధతిలో పోతా. అర్థమైంది కదా? వీళ్ళంతవరకు నా జోలికి రాకుంటేనే అవతలోనికి మంచిది. ఎవడైనా కానీ వస్తే ఏముంటుంది మొత్తం. నేను అది పెద్ద విషయం కాదు కదా. నేను ఏమంటున్నా అంటే ఉత్తగా ఎందుకు అట్లా ఎవరిది వాళ్ళు నా పర్సనాలిటీ పెద్దది, నా పర్సనాలిటీ పెద్దదని ఎందుకు ఊహించుకుంటారు అట్లా? ప్రజలు ఎవరి పర్సనాలిటీ ఎంత పెద్దది, ఎవరు క్యాపబుల్, ఎవరి కెపాసిటీ వాళ్ళకి తెలుసు. సింపుల్ మ్యాటర్ ఇది. సీఎం రేవంత్ రెడ్డికి నీకేం, బీజేపీ నాయకులకి ఏం పోలిక? నువ్వు మెట్టుసాయి లెవెల్లో మాట్లాడు, మెట్టుసాయి వస్తాడు, తీసుకొని పో. క్లియర్ కట్. ఈ విషయంలోనే మాట్లాడుతూ అది కొడంగల్లా రేవంత్ రెడ్డి ఓడిపోలేదా? ఓడిపోతే వచ్చి మళ్ళీ మల్కాజిగిరిలో పోటీ చేయాలి, అప్పుడు గెలిచిండు. నేను కూడా అంతే అక్కడ ఓడిపోయినారు, మళ్ళీ వచ్చి పోటీ చేస్తున్నా అని చెప్పేసి మాట్లాడుతుండు. అది సబ్జెక్ట్ గానే కాదు, ఓటమి గెలుపులది. ఇప్పుడు ఎవడంటాడు ఓటమి గెలుపులది? ఇప్పుడు గెలుపు ఓటముల గురించి ఎవరు మాట్లాడరు. అది పెద్ద ఇష్యూ కాదు. అందరూ ఒకసారి గెలుస్తారు, ఓడతారు, గెలుస్తారు, ఓడతారు. చాలా మంచి వాళ్ళు ఓడిపోయారు, మంచి వాళ్ళు గెలిచారు. ఎందుకు పనికిరాని కూడా గెలుస్తారు ఒక్కోసారి. దానికి ఏమంటాం? దానికి అది కాదు చర్చ. ఇక ఆ చర్చ వేస్ట్. అది ఇంకేదన్నా. ఇంకొకటి, ఇక్కడ బిహెచ్ఎల్కు ముందు ఇందిరాగాంధీ రాకముందే బిహెచ్ఎల్ వచ్చింది, ఆమె తెచ్చిన తర్వాత ఏం రాలేదు. తర్వాత ఈ నిజాం షుగర్ ఫ్యాక్టరీ గురించి ఎందుకు మాట్లాడతలేరు కాంగ్రెస్ నాయకులు అని చెప్పేసి అంటారు. ఇప్పుడు బీజేపీ వాళ్ళ వయసు ఎంతనో నాకు తెలియదు, కానీ నేను ఏమంటున్నానంటే ఈ పిచ్చి, ఈ ఏమంటారు అది, బిహెచ్ఎల్ ఎవరు తెచ్చారు, ఈ క్రిసాట్ ఎవరు తెచ్చారు, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ఎవరు తెచ్చారు, లేకపోతే బీడిఎల్ ఎవరు తెచ్చారు, ఇవన్నీ అక్కడున్న ఎంప్లాయీస్ ఉంటారు చూడు. ఆడి కూడా మా మెట్టుసాయిని ఎంపీ క్యాండిడేట్ని రమ్మని చెప్పు. ఆడికి ఇద్దరిని పోదాం, ఆ ఎంప్లాయీస్ని అడుగుదాం. పోనీ ఏమంటావు? బెస్ట్ కాదు ఇదంతా. మీరే రాయబారం చేయండి. ఏ ఛానల్లో? లెజెండ్ కదా, నువ్వే చేయి ఇదంతా. ఎంపీ క్యాండిడేట్ని మా మెట్టుసాయి వస్తాడు, బిహెచ్ఎల్కి అడిగాడు నిలబడదాము, ఎంప్లాయీస్ వస్తారు, బీడిఎల్ కాడ నిలబడతాము, ఎంప్లాయీస్ని అడుగుతాం. ఆర్డినెన్స్ వాళ్ళు ఏదంటే అది లేదు. బిహెచ్ఎల్ మోడీ తెచ్చిండా పని, అదన్నా చెప్పమని. మరి అప్పుడు మోడీ లేడు, బీజేపీ లేదు, ఎవరున్నారు మళ్ళీ అప్పుడు? ఎవరున్నారు నువ్వు చెప్పమని.
అవునా? నీకు తెలుసు కదా, నీకు తెలుసు కానీ ఆయనకు తెలియదా ఇదంతా? ఆ? ఏం నాయకం అర్థమైంది కదా. ఒక సెంటిమెంట్ లో ఓట్లు వేసిరు మెదక్ ప్రజలు, ఇప్పుడు మళ్ళీ ఏం సెంటిమెంట్ ఉంది, కాంగ్రెస్ ఇంకా లేదు కదా దేశంలో అంటారు. ఇందిరాగాంధీకి ఏంది ఆయన ఇందిరాగాంధీ సెంటిమెంట్ లీడరా? 6 సంవత్సరాలు జైలు జీవితం గడిపిన చిన్న వయసులో 6 ఏళ్ళు ఒక్కరోజు జైల్లో పడితేనే కాళ్ళు చేతులు కొట్టుకుంటారు వీళ్ళు. ఒక గంట సేపు పొద్దునుంది రాత్రి పోలీస్ స్టేషన్లో కూడా పెడితే 100 ఫోన్లు చేస్తారు సీఐకి. సార్ ఇంటికి పోతాం సార్, ఇంటికి పోతాం సార్. వీళ్ళు ఏం మాట్లాడతారు వీళ్ళంతా? ఏం పనిది? అక్షయ్ ఏం మాట్లాడతారు? ఒక్కరోజు స్టేషన్లో వండుకుంటారా అంటే కాళ్ళు చేతులు కొట్టుకుంటే డబ్బులు కొట్టుకుంటే ఇలా. అసలు ఇందిరాగాంధీ ఆ వయసులో 6 ఏళ్ళు ఏడుంది, జైల్లో ఉంది స్వతంత్ర పోరాటంలా. ఏం మాట్లాడతాం చెప్పు. ఫ్యాక్టరీ గురించి ఏమంటారు? అది మళ్ళీ ఇచ్చారు బీఆర్ఎస్ వాళ్ళు, మీరు కూడా అంతేనా? దానిపై మాట్లాడాలని చెప్పేసి నగరందరావు అడుగుతుండ్రు. ఈ ప్రభుత్వం ఏం చెప్తుంది అంటే చెరుకు పంచాయతీ ఇప్పుడు ఎందుకు కాదు మరి, ఇప్పుడు ఎలక్షన్ టైంలో అదికి వచ్చిన చెరుకు ఫ్యాక్టరీ దాని గురించి మాట్లాడారు, ఇక్సైడ్ గురించి మాట్లాడతారు, బీచ్ గురించి. ఇది ఎన్ని రోజుల నుంచి ఉంది కదా, రైతుల ఇష్యూ కదా, రైతుల కోసం చేయాలి కదా, సీఎం ఉండి చెప్పింది కదా, ఎన్నిసార్లు మాట్లాడారు రేవంత్ రెడ్డి అంటారు. మేము గవర్నమెంట్ వచ్చి ఎన్ని నెలలు అయింది? ఒక్క నెల అంతా పథకాలే కదా. ఎలక్షన్ కోడ్ వచ్చి ఎన్ని నెలలు అయిందా? టైం ఉందా? టైం ఉందా? ఆయన పోతాడట, మీరు ఎలక్షన్ కోడ్ లేకుండా నేను కూడా వస్తా, మా పార్టీలను అన్ని పార్టీలు కలిపి వస్తాము, ఎలక్షన్ కమిషన్తో మాట్లాడదాం, ఈ పని చేపిరు ఓపెన్ చేపిరు అంటాడు. ఇవన్నీ కానీ డ్రామాలు ఎందుకు? ఇదంతా పనికిమాల డ్రామాలు. ఏదో మాట్లాడాలి, బయట పడాలి అని ప్లానింగ్ బీజేపీ వాళ్ళది. అవి వేస్ట్ ఇదంతా, వేస్ట్ డిస్కస్ వాళ్ళతో. అయితే మాకు రైతులను ఎట్లా కాపాడుకోవాలి, చెరుకు రైతులను ఎట్లా కాపాడుకోవాలో మాకు ఆ తెలివి ఉంది. మేము అది ముఖ్యమంత్రి గారు చూసుకుంటారు, మా జిల్లా మినిస్టర్ దామోదర్ గారు చూసుకుంటారు, ఇన్ఛార్జ్ మినిస్టర్ చూసుకుంటారు. ఆ రైతుల కోసం మేము టెన్షన్ పడకు, మేము చూసుకుంటాం చెరుకు రైతుల సంగతి, ఫ్యాక్టరీల సంగతి. మెదక్లో పోటీ ఎవరు అనుకుంటారు? కాంగ్రెస్ బీఆర్ఎస్ ఉంటుంది. ఇంకా వేరే పార్టీ ఏదో అనేది నాకు తెలియదు, కానీ కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్యలో పోటీ ఉంటుంది. రఘునందనరావు మోడీ బొమ్మను గెలిపిస్తుంది, మోడీ చేసిన మంచి గెలిపిస్తుంది అంటారు, మిమ్మల్ని ఏది గెలిపిస్తుంది అనుకుంటారు? సోనియా గాంధీ, రాహుల్ గాంధీ కదా మా నాయకత్వం. వాళ్ళే కదా, వాళ్ళే గెలిపిస్తారు మాకు. వాళ్ళ పార్టీలో వాళ్ళు, ఈ పార్టీలో మాకు వాళ్ళు, అంతే కదా. దేశంలో ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది కాంగ్రెస్ పార్టీకి? ఏం విజన్తో మీరు ముందుకెళ్తారు? ఒక 200 సీట్లు రావాలని, ఇప్పుడు 400 వాళ్ళకి రనలేము కానీ 200 సీట్లు రావాలని ఒక ప్రయత్నం రాహుల్ గాంధీ గారు చేస్తున్నారు. కలిసి వస్తుందని ఆశిస్తున్నాము. కలిసి వస్తే ప్రధానమంత్రి రాహుల్ గాంధీ గారు అవుతారు. ఇప్పుడు ఇక్కడ నుంచి ఎన్ని సీట్లు గిఫ్ట్ ఇవ్వబోతున్నారు? రిటర్న్ గిఫ్ట్ అంటే ఏం చెప్తారు? తెలంగాణ నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 14 సీట్లకు ట్రై చేస్తున్నాడు. ఒకవేళ 14 మిస్ అయితే 12 మిస్ అయితే 10 కాడ డబుల్ డిజిట్ ఉండాలి. ఇది కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అండ్ మా డిప్యూటీ సీఎం, ఆల్ మినిస్టర్స్ ఈ కోఆర్డినేషన్ సిస్టమ్ నడుస్తున్నది. జగన్ మొత్తం దేశంలో కొంచెం చతికిన పడ్డ పరిస్థితి తెలిసింది కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు కొంచెం గ్రాఫ్ పెరిగిందనే మాట వినబడుతుంది, మీరు ఏమంటారు? చతికిన పడ్డ తీసేసేయండి ఆ పదము. ఎందుకంటే ఎన్నో పార్టీలు వస్తున్నాయి పోతున్నాయి. 130 ఏళ్ళ కింద కాంగ్రెస్ పుట్టింది, ఇప్పటికే కాంగ్రెస్ ఉంది. బీజేపీ పుట్టింది 40 ఏళ్ళే, అర్థమైంది కదా. కాబట్టి ఇంకా 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 ముందు పోయేది కాంగ్రెసే. ఇంకా బీజేపీ ఇంకా అసలు 5 ఏళ్ళ 10 ఏళ్ళ 15 ఏళ్ళ 20 ఏళ్ళ ఇదే హిస్టరీగా. కానీ ఇంకా 100 ఏళ్ళైనా 200 ఏళ్ళైనా 1000 ఏళ్ళైనా కాంగ్రెసే ఉంటుంది ఈ భూ రాజకీయాల మీద. అయితే అందులో ఏం అనుమానం లేదు. అంటే ఈ చరిత్ర ఉన్నది చెప్తున్నాను మీకు అంతా. మెదక్ నుంచి మీరు ఎంపీకి నిలబెడతారని మీ అందరు ఎక్స్పెక్టేషన్ విషయం. కాకపోతే మీరు ఎందుకో నీలమ్మని నిలబెట్టడం జరిగింది, అతను సపోర్ట్ చేస్తున్నారు. ఎందుకని? నాకు ఇంట్రెస్ట్ లేదు, నేను టికెట్ అడగలేదు. ఎంపీటీకి నాకు ఇంట్రెస్ట్ లేదు, నేను అడగలేదు. బీసీ కాన్సెప్ట్లు ఇవ్వాలనుకున్నారు, రేవంత్ రెడ్డి గారు డిసైడ్ చేశారు. ఇందులో ఎలాంటి భేదాభిప్రాయాలు లేవు, భిన్న ఆలోచనలు లేవు. ఎంపీ కంటే ఇక్కడ స్టేట్ లెవెల్లో ఒక పెద్ద పోస్టు జగ్గారెడ్డికి రాబోతుందనే వార్తలు నిలబడుతున్నాయి ఏమంటారు? లేదు ఆ పోస్ట్ ఈ పోస్ట్ ఊహాగానాలని ఇప్పుడు చర్చ వద్దు.
ఏ పోస్ట్ ఉన్నా లేకున్నా పార్టీలో పనిచేస్తున్నాము, అట్లనే పనిచేస్తాము. అల్టిమేట్గా చూద్దాం. ఇప్పుడు ఎలక్షన్స్ అయిపోయాక అవన్నీ ముచ్చట్లు అవన్నీ ఎలక్షన్స్ అయిపోవాలి, మళ్ళీ గవర్నమెంట్ ఫంక్షన్ స్టార్ట్ కావాలి, చాలా టైం ఉంది ఇంకా. ఇప్పుడు పోస్టులు మాకు తొందరపడి తీసుకొచ్చి చేసేది కూడా ఏం లేదు. పోస్టులు లేకపోయినా చేయాల్సిన పని మేము చేస్తున్నాం. అల్టిమేట్ 14 సీట్లు ప్రయత్నం చేస్తున్నాం ఎంపీలు తెలంగాణలో. 14 మిస్ అయితే 12 మిస్ అయితే 10. ఇది మళ్ళీ ప్రజలకు మీరు ఏం చెప్తారు? నీలం మధు బీసీ నాయకుడు, గెలిపివ్వండి. రాష్ట్రంలో కాంగ్రెస్ ఉంది, ప్రోటోకాల్ ఇవ్వండి ఎంపీది. ఢిల్లీలో రాహుల్ గాంధీ గారికి ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఉంటుంది. మెదక్ పార్లమెంట్లో ఉన్న అన్ని సామాజిక వర్గం, అన్ని కులాలు, అన్ని మతాల ప్రజలందరినీ కూడా కోరుకుంటున్నాను. నీలం మధు బీసీ నాయకుడిని గెలిపివ్వండి. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి చేసే దాంట్లో మెదక్ ఎంపీ పాత్ర ఉండేటట్టుగా కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇవ్వండి.